హాయ్. సో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత విజయం పొందిన వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిగా విజయం పొందింది, అధికారంలోకి రాబోతా ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయాన్ని పొందింది. ఎంత పరాజయం అంటే ప్రతిపక్ష పార్టీ హోదా లేనంత ఇదిగా 11 స్థానాల్లో మాత్రమే గెలిచి ఏదో వచ్చిందా రాలేదా అన్నట్టుగా మిగిలిపోయింది. మరి ఇంత పరాజయాన్ని వైఎస్ఆర్సీపీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా వ్యక్తపరిచాడు. నేను కొన్ని కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకు డబ్బులు పంచాను, కానీ వాళ్ళు అక్కా చెల్లెమ్మలు, మళ్ళీ తాతలు వీళ్ళందరూ నన్ను ఎందుకు మర్చిపోయినరు, వాళ్ళందరికీ ఎక్కడికి పోయినరు, వాళ్ళ ఆప్యాయత ఎక్కడ పోయిందని చెప్పేసి ఆయన సందేహాన్ని వ్యక్తపరిచారు. సో ఇది చూసినప్పుడు సాధారణమైన జనాల్లో ఒక అనుమానం అయితే వచ్చింది. అరే, ఏ నేషనల్ ఛానల్స్ అయి ఉండొచ్చు, లోకల్ ఛానల్స్ అయి ఉండొచ్చు, చాలామంది ప్రీ పోల్ రివ్యూ చేసినప్పుడు కూడా చాలామంది చెప్పింది ఏంటి అంటే జగన్ వల్ల లబ్ధి పొందుతున్నాం కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేస్తాం, వేరే వాళ్ళకు వెయ్యము అని చెప్పారు. సో ఇది చాలా ఇంటెన్సిటీగా కనిపించింది. అలాగే ఆయన సభలకు అటెండ్ అయిన వాళ్ళు కానీ, ఆయన ఏడలో చూపించినప్పుడు ప్రేమాభిమానాలన్నీ కూడా చూసుకొని అటు పార్టీ వాళ్ళు కానీ, జనాల్లో కూడా, అలాగే ప్రతిపక్ష పార్టీల్లో అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పేసి ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని ఉండేవాళ్ళు, ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నవాళ్ళు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కొంత విధమైన వాళ్ళ గెలుపు మీద అపనమ్మకం కూడా ఉండేది ఆ సమయంలో. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఎలక్షన్స్లో మరి ఈ విధంగా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి వైఎస్ఆర్సీపీకి చెప్పిన వాళ్ళు కూడా అతి తీవ్రమైన నెగిటివ్ భావంతో ఓట్లు వేయడం జరిగింది. సో మరి ఎందుకంటే 11 స్థానాల్లో మాత్రమే గెలిచి అద్భుతమైన విజయాన్ని టీడీపీ, జనసేన, బీజేపీకి ఇచ్చి ప్రతిపక్ష హోదా లేనంత లో ప్రొఫైల్డ్ కేటగిరీకి వైఎస్ఆర్సీపీని పంపించడం అనేది చాలా దారుణమైన పరాజయంగా చెప్తా ఉన్నారు విశ్లేషకులు. సో మరి ఇది ఎందుకు జరిగింది అని ఆలోచించుకుంటూ పోతే ఇక్కడ ఏం జరిగింది అని అనుకుంటే, ఓకే, చాలామంది ఏం చెప్తా ఉన్నారు, దీనిలో హ్యాకింగ్ జరిగింది, ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేసింది, పోలీసులు కోఆపరేట్ చేయలేదని చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఓటమికి రీజన్లు ఎవరు అడగరు, ఎవరు పరిగణించరు. విజయానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ పరాజయానికి ఏం చెప్పినా అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి ఇప్పుడు సరే, ఒకవేళ ఆ విధంగా కాకుండా వేరే విధమైన అనాలిసిస్కి వెళ్ళి చూస్తే ఇక్కడ చాలా బలంగా కనిపిస్తున్నది ఏంటంటే ప్రజలు డబ్బులు తీసుకొని ఓకే ఎందుకు చెప్పాలి మనం, సరే ఈయనకే ఓటేస్తామని చెప్పి ఉండొచ్చు. సో వాళ్ళ అంతర్గతంగా కనిపించిన భావం ఏమై ఉండొచ్చు అని అంటే సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నట్టుగానే ఉంది. అలాగే కొన్ని ఛానల్స్లో అనాలిసిస్ కూడా చేస్తారు, నేషనల్ లెవెల్లో, లోకల్లో కూడా ఫేమస్ జర్నలిస్టులు కూడా ఈ విషయాలని చెప్పారు. ఏంటి అంటే ప్రజల్లో ఒక భావన ఉంది. అదేంటి అంటే హైదరాబాదు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండి దాని నుంచి విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించాడు. కానీ ఆయన ఓడిపోయిన తర్వాత, అంటే ఆయన కూడా అభివృద్ధి ఆ కాలంలో చేయలేదు, ఎందుకంటే ఏదో 5 లక్షల కోట్లు పెట్టి చాలా గొప్పగా నిర్మిస్తానన్న చెప్పిన వ్యక్తి 5 సంవత్సరాలు రాజధానిని పూర్తి చేయలేకపోయాడు. అది డెఫినెట్గా ఎవరూ చేయలేరు. అలాగే అక్కడ నిరుద్యోగాన్ని నిర్మూలించలేకపోయినారు, వాళ్ళకి అభివృద్ధి అనేది కనిపించలేదు. కాబట్టి వాళ్ళు ఆయనను తిరస్కరించి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమం ద్వారా, డబ్బులు పంపడం ద్వారా ప్రజలు అభివృద్ధి చెందుతారు అనుకున్నారు. సరే, వాళ్ళు చెప్పేది ఏంటి వైఎస్ఆర్సీపీ అంటే మేము పోర్టులు కట్టాము, మెడికల్ కాలేజీలు కట్టాము, మేము చేశాం కదా, స్కూల్స్ అన్ని బాగా చేసాము అన్నారు. ఓకే, దీని ద్వారానే అభివృద్ధి చెందుతుందని ప్రజలైతే నమ్మనట్టు కనిపిస్తూ ఉంది. ఎందుచేత అంటే ఇప్పుడు డబ్బులు పడే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఓకే నాకు డబ్బులు వస్తూ ఉన్నాయి, కానీ రేపు నా కొడుకు, నా బిడ్డ భవిష్యత్తు ఏంటి, వీళ్ళు చదువుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడ ఉద్యోగం చేయాలి, మళ్ళీ హైదరాబాద్కే వెళ్ళాలి, హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేయాలి, లేదా బెంగళూరుకి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి తప్పితే మా రాష్ట్రంలో మాకు రాజధాని లేదు, మాకు డెవలప్మెంట్ యాక్టివిటీలు లేవు. సో ఈరోజు మేము రాజధాని లేని రాష్ట్రంగా మేము ఉన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వైజాగ్ని ప్రకటించింది, కానీ అది కోర్టు కేసు కింద నలిగిపోతూ ఉంది. సో అన్నప్పుడు ప్రజల్లో మాకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయామనే ఒక ఆవేదన వాళ్ళ మనసుల్లో ఉన్నట్టుగా కనిపించింది. సో అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే బయటికి చెప్పడం మాత్రం మాకు లాభం వస్తుంది కాబట్టి బయటికి ఎందుకు మాట్లాడాలి మనం అన్నట్టుగా ఉండి అంతర్గతంగా మాత్రం ఈ భావనతో వ్యతిరేకించారనిపించింది. రెండోది, అభివృద్ధి కూడా ఒక కారణంగా కనిపించింది. ఎంతసేపు హైదరాబాద్ను చూసుకొని పోల్చుకుంటారు కాబట్టి ఈ హైదరాబాద్కు సమానంగా ఇక్కడ డెవలప్ చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు కాలంలో అప్పుడు జరగలేదు, ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఇగ్నోర్ చేసి అమరావతి వద్దు అని వైజాగ్ తీసుకున్నాడు,
వైజాగ్ ఏమో రాలేదు. ఓవరాల్గా చూస్తే అమరావతి, వైజాగ్ ఏది రాజధాని లేదు, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. కాబట్టి డెఫినెట్గా ఇది వీళ్ళ అసమర్థతే అన్నట్టుగా వాళ్ళు తిరస్కరించడం జరిగింది. అలాగే మూడో రకమైనది ఏం కనిపించింది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడిందైనా దానికి ఇంప్లిమెంటేషన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు రాష్ట్రంలో. దీని ద్వారా మీ భూములు, మీ ఇళ్ళు, మీ ల్యాండ్ అంతా పోతుంది, ప్రభుత్వపరం అయిపోతున్నాయి అని చెప్పేసి ప్రతిపక్ష వాదనలు, ఆ కాలం నాటి ప్రతిపక్ష వాదనలు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకతనైతే క్రియేట్ చేసింది. సో ప్రజలు వీళ్ళని విశ్వసించారు. ఏమని? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మా భూములు పోతాయి, మా ఆస్తులు పోతాయి, సో మేము మోసపోతాం అని చెప్పేసి ఒక బలమైన విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించడం జరిగింది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు పర్సనల్గా లబ్ధి పొందారు డీబీటీ ద్వారా, కానీ ఆ లబ్ధి ద్వారానే మేము డెవలప్ అవుతామని వాళ్ళు అనుకోలే. డెవలప్మెంట్ ఖచ్చితంగా తమ కుటుంబంలో ఉన్న తమ పిల్లలకి, తమ బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, భవిష్యత్తులో ఎక్కడ ఉద్యోగం చేయాలి, మా రాజధాని ఎక్కడ, మా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది, మేమేమైనా మోసపోతున్నామా అన్న అనుమానాలు వాళ్ళ మనసుల్లో ఉండి బయటికి మాత్రం డీబీటీ ద్వారా లబ్ధి పొందారు. కాబట్టి ఓకే, మేము లబ్ధి పొందాం కాబట్టి ఆయన డైరెక్ట్గా ఎందుకు వ్యతిరేకించాలి, సో చేసే పని చేద్దాం అన్నట్టుగా కనిపించి అతి దారుణంగా ఆయన్ని ఓడించడం జరిగింది, తిరస్కరించడం జరిగింది అన్న విషయం బయటికి వస్తూ ఉంది. సో అందువల్లనే ఈయనకి అతి దారుణంగా 11 సీట్లు మాత్రమే గెలిచే విధంగా ప్రజలు చేయగలిగారు. ఇది యాక్చువల్ ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు. సరే, మిగతావి పాజిటివ్గా వెళ్తే అది వేరే విషయం. సో డెఫినెట్గా స్కూల్స్ డెవలప్ అయినాయని చెప్తారు, ఆ పోర్టులు కట్టడం, మెడికల్ కాలేజీలు ఇవ్వడం అంతా కూడా బాగానే ఉంది. కానీ దీని ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, డీబీటీ ద్వారా అంటే డబ్బులు ఇవ్వడం ద్వారానే ప్రజలు అభివృద్ధి చెందుతారు అనేది ఎక్కడా లేదు. కాబట్టి డెఫినెట్గా ప్రజల్లో అంతర్గతంగా ఉన్న ఈ వ్యతిరేక భావన బయట పడకుండా మేము జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేస్తామని చెబుతూ వీళ్ళు అంతర్గతంగా ఉన్న నెగిటివ్ ఫీలింగ్ని బయటకు తీసుకొచ్చి ఎలక్షన్ రిజల్ట్స్ రూపంలో చూపడం జరిగిందని చెప్పేసి అందరూ విశ్వసిస్తున్నారు. ఇదే పొలిటికల్ అనాలిసిస్లో కూడా ఇలాగే కనిపిస్తూ ఉంది. అందరూ ఇదే విశ్వసిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆయన అభిమాన వర్గంలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రజలు ఇలా చెప్పారు, కానీ మరి ఇలా ఎందుకు జరిగింది అంటే ఇది మోసం జరిగిందా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ముందే చెప్పాం, ఓటమికి కారణాలు ఉండవు, విజయానికి మాత్రమే కారణాలు ఉంటాయి. సో ఇది వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణం, అలాగే పవన్ కళ్యాణ్, టీడీపీ, ఎన్డీఏ విజయానికి కారణాలు.